వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న భట్టి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా. ఆందోళ్ మైసమ్మ టెంపుల్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూజలు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తోందని వెల్లడి. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం. రైతులకు బేడీలు వేయించి జైల్లో పెట్టించడంపై మండిపడ్డ గ్రామస్తులు. నాచారం డివిజన్ లో తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిక. గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. భట్టి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. 74 నుండి 78 స్థానాలు పైబడి భారీ మెజారిటీతో గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలపై చేస్తున్న కుట్ర అని విమర్శించారు. 74 నుంచి 78 స్థానాలు పైబడి గెలిచి భారీ మెజారిటీతో చంద్రబాబు గారు అరెస్ట్ 50 రోజులు అయిపోయింది. దాని గురించి మీరు ఏమంటారండి? నేను నిన్న స్పష్టంగా చెప్పాను. దాని గురించి దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో చాలా చోట్ల చేసుకుంటున్నారు. పక్కకు రా. కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. అధికారంలో రాబోతాం సార్. 74 నుంచి 78 స్థానాలు పైబడి గెలిచి భారీ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ చంద్రబాబు గారు అరెస్ట్ 50 రోజులు అయిపోయింది. దాని గురించి మీరు ఏమంటారండి? నేను నిన్న స్పష్టంగా చెప్పాను. దాని గురించి దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో చాలా చోట్ల చేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆందోళ్ మైసమ్మ టెంపుల్లోని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూజలు చేసి మునుగోడు బయలుదేరారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడడానికి ఆనాడు బీజేపీలోకి వెళ్లానని, ఈనాడు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చానని అన్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా నా లక్ష్యం ఒకటే, కేసీఆర్ను గద్దెదించడమేనన్నారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుందని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః ఏషామిందే ప్రస్యామోదయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మమ ఉపాధ్యమానస్య దుర్దక్షేద్వార శ్రీ పరమేశ్వరమధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వోక్తే మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య పూర్ణోగోత్రోద్భవస్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నామధేయస్య ధౌంతి లక్ష్మీ నామ్నే సమత్రస్య ఆనాడు కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పార్టీ మారిన, ఆనాడు బీజేపీలో పోయినా ఈనాడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా ఒకే ఒక లక్ష్యం, తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. ఈ తెలంగాణ ఒక కుటుంబం కోసం రాలేదు, కేసీఆర్ కోసం రాలేదు, బడుగు బలహీన వర్గాల కోసం వచ్చింది. ఏ రోజైతే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండో ఆ రోజే నా పోరాటం స్టార్ట్ అయింది. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ని గద్దె దింపేంత వరకు నా పోరాటం ఆగదు. అందులో భాగంగానే మళ్ళీ నేను కాంగ్రెస్లోకి వచ్చిన.
తెలంగాణ యాదాద్రి జిల్లా భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెళుతున్న క్రమంలో స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. త్రిపులార్ భూ బాధితుల నుంచి ఆయనకు నిరసన సెగ తగిలింది. 3 నెలల క్రితం రైతులకు బేడీలు వేయించి జైల్లో పెట్టించడంపై నిరసనకారులు మండిపడ్డారు. తనను నిలదీస్తారని భయంతోనే శేఖర్ రెడ్డి బాధితుల ఇంటికి తన కూతురు మాన్వితను ప్రచారానికి పంపారని అన్నారు. ప్రచారానికి వచ్చిన శేఖర్ రెడ్డి కూతురును భూబాధితులు అడ్డుకున్నారు. తమ కుటుంబ సభ్యులు అన్యాయంగా జైల్లోకి పంపి వారిని ఏం ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లకు వచ్చారు అంటూ బాధిత మహిళలు ఫైర్ అయ్యారు. తిట్ల దండకం అందుకున్నారు. ఇక ఫైళ్ల శేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూబాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. పరిస్థితి ఉధృతంగా మారటంతో మాన్వితను బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లోని 300 మంది తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కార్పొరేటర్ శాంతి సాయజన్ శేఖర్, ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమక్షంలో బ్రహ్మపురి కాలనీ వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మన గుర్తు కారు గుర్తు కాబట్టి దయచేసి మీరందరూ కూడా, మీరే కాదు మీ ఫ్యామిలీలో రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు ఎవరున్నా కూడా మన కారు గుర్తుకు ఓటేపించి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాళ్ళని వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి, అలాగే ఈశ్వర్పూరి కాలనీ చారి గారికి, అలాగనే యాకూబ్ పాషా గారికి, ఎంఆర్ఓ దగ్గర కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు మీరు ఇక్కడ ఉండేటోళ్ళు లేకున్నా కూడా మీ ఊర్లలో కూడా ఉంటే అక్కడ కూడా మాకు చాలా మంది నేను ఇన్ఫ్లుయెన్స్ ఉంటాం కాబట్టి మేము అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మీ ఊర్లలో కూడా నేను పని చేపించే బాధ్యత నాది. ఎవరికైనా కష్టం ఉంటే కూడా ఇప్పుడు మీ ల్యాండ్లు ఉంటాయి, లేకపోతే ఇల్లు ఉంటుంది, అక్కడ ఏదైనా రిలేషన్లలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే కూడా అది కూడా నేను చూసుకునే బాధ్యత నాది. మా ఆఫీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ నేను ఎమ్మెల్యే కాగానే ఎవరికి వింగ్ వాళ్ళకు ఉంటుంది. హెల్త్ సంబంధించి సపరేట్ వింగ్ ఉంటుంది, సపరేట్ ఇది ఉంటుంది. అలాగనే మున్సిపల్ సంబంధించిన సపరేటు, మైనార్టీకి సపరేటు, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్ పెట్టి మీ అందరు కూడా ఈజీ అయ్యేటట్టు మీరు ఇస్తే అప్లికేషన్ ఇవ్వగానే మేమే పర్సీవ్ చేస్తాం. మీరు ఎవరి దగ్గర తిరిగే అవసరం ఉండదు. అవసరం లేకుండానే అన్ని పనులు చేసి పెడతా అని చెప్పి కోరుకుంటున్నాను. నేను చాలా సంతోషం ఈరోజు మీరు వెల్కమ్ చేసి నాకు ఏకగ్రీవంగా మన అందరు కూడా ఓటేస్తా అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా అదే భరోసా పెట్టుకొని మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత నాది. 100% మీరు ఏ రకంగా అయితే చేసిండ్రో ఇంకా అంతకు రూపాయి ఎక్కువనే చేస్తా, కానీ మీకు ఎవరు కూడా తక్కువ చేయను. మీకు అందరు కూడా నేను టేక్ కేర్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, ఇక్కడ దేవేంద్రన్న కూడా మాటిస్తే వెనకపోడు. అలాగనే మా అన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండి ఎమ్మెల్యే కూడా ఉండే బండారి రాజిరెడ్డి గారు. అంటే కొద్దిమంది యంగ్స్టర్స్ తెలియదు, కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు అందరు కూడా తెలుసు మా అన్న ఎట్లాంటి వాడు అనేది. ఎమ్మెల్యే ఉండే, తిరుపతి బోర్డు మెంబర్ కూడా ఉండే. ఎవరికి వచ్చినా కూడా మేము లెటర్ ఇచ్చేవాళ్ళం. దర్శనం కాడికి నుంచి ఏది ఉన్నా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగేవాళ్ళు. మా అన్న కూడా అంతే హానెస్ట్ గా పనిచేసేవాడు. నేను కూడా అంతే హానెస్ట్ గా మీ అందరు కూడా పనిచేస్తాను. నేను మీకే కాదు, మీ పిల్లలకు సంబంధించిన కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, లేకపోతే ఇతర జాబులు వచ్చేదానికి కూడా, ఏదైనా ప్రైవేట్ కంపెనీ జాబుల దానికి కూడా నాదే బాధ్యత. నేనే మీ అందరు కూడా చేసి పెడతాను. నేను అక్కడ
లేకపోతే కాలనీకి సంబంధించింది డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, ఇతర అమ్యూనిటీస్ ఏది ఉన్నా కూడా నా బాధ్యత. అవన్నీ గవర్నమెంట్ నుంచి చేసే పనులే, అవే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇంతకుముందు ఫస్ట్ చెప్పింది కాలేజ్, స్కూల్స్ కానీ మీకు తెలుసు, పక్కన ఒక అమ్మాయికి మెడిసిన్ సీట్ వస్తే డబ్బులు లేక ఇంట్లో పని మనిషి బిడ్డ డబ్బులు లేవంటే నా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా ఫీజు పే చేసిన. ఇప్పటికీ 3rd ఇయర్ ఏమో చదువుతుంది మెడిసిన్. అట్లా చాలా మందికి కడుతున్నా. మన దాంట్లో కూడా ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే మెడిసిన్ సీటు వాళ్ళకు కూడా కట్టే బాధ్యత నాది. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జ్ఞప్తి శివనూరు గ్రామంలోని స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాస్య తండాలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యాలయం ఎదుట కూకట్పల్లి, శేర్లింగంపల్లి బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించవద్దని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాల్ గ్రామ సమీపంలోని వేదవతి హగరి నది ఒడ్డున ఉన్నటువంటి సాయిబాబా మందిరంలోని తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు దేవాలయం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి, ధర్మకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. రాడు తెస్తాడు, మొత్తం కనబడదు. అదే వచ్చింది జీన్స్ ప్యాంటు, టీ షర్ట్, నెత్తి కొలుసు. ఇంకా నీళ్ళు బాగా తీయవాడు, ఇంకా బాగా కనపడతాడు. రాడు తెస్తాడు, మొత్తం కనబడదు. అదే వచ్చింది జీన్స్ ప్యాంటు, టీ షర్ట్, నెత్తి కొలుసు చుట్టుకోండి. మంచి టిప్ టాప్. ఇప్పుడు ఈ మగ్గం కనబడుతుంది. ఓపెన్ చేస్తాడా? ఓపెన్ చేసి ఇప్పుడు ఆడ టవల్ తెస్తాడు. ఇప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు కనబడతాడు చూడు, బాగా చూడు. ఇప్పుడు బట్ట అట్లే పడింటేస్తాడు, అది చూడు బాగా కనబడతాడు చూడు. మాకు చూడు
సుమారు బాగానే ఉండవు స్వామి. బాగా చూడు, కుప్పు చూడు. దసరా వేసినారు స్వామి. మనం ఆ దసరా అయినాకన్నా తీసింటే బాగుండేది. ఇది 4వ తడువు. ఆ సింహాలు ఎత్తుకొని పోయారు, ఇవి కలసాలు ఎత్తుకొని పోయారు. కౌలుకు సాగు చేసిన భూమిలోని నష్టాలు రావడంతో అప్పుల భారం భరించలేక కౌలు రైతు భార్యతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక మానుకొండు అరవింద్ బాబు శ్రీలక్ష్మి దంపతులు స్థానికంగా నివాసం ఉంటూ ఉన్నారు. అరవింద్ బాబు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు 7 ఎకరాల సొంత భూమి ఉంది. గత ఏడాది పొన్నూరు పరిసర ప్రాంతాల్లోని 80 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ఖర్చులు పెరిగిపోవడంతో పెట్టిన పెట్టుబడి రాక చివరకు అప్పులు మిగిలాయి. ఈ ఏడాదైనా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందనుకున్న నమ్మకంతో 60 ఎకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ అప్పులు చేసి సాగు చేశాడు. ప్రస్తుతం సాగునీటి ఎద్దడి రావడంతో పొలాలు ఎండిపోతూ ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోని అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపానికి గురై ఇంట్లోని అరవింద్ బాబు పురుగుల మందు తాగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భార్య శ్రీలక్ష్మి కూడా పురుగు మందు డబ్బా లాక్కుని తాగింది. కొంత సమయం తర్వాత గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వారిని పొన్నూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ దంపతులకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సుమారుగా 10 లక్షలకు పైగా అప్పులున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేదని వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అక్రమంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయించిందని గూడూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిజం గెలవాలి అని నినాదాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచి ప్రపంచం దేశాల్లోని ఆంధ్ర రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో సరైన వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం గెలవాలి. బాబు గారు మేమంతా, బాబు గారు మేమంతా, బాబు గారు నిజం గెలవాలి. జై చంద్రబాబు, జై చంద్రబాబు. బాబు గారు నిజం గెలవాలి. సైకో పోవాలి. బాబు గారు బయట రావాలి. బాబు గారు బయట రావాలి. రోడ్డుల్లోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రోడ్డుల్లోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రోడ్డుల్లోనే లోకేష్ బాబు, రోడ్డుల్లోనే సునీల్ కుమార్ గారి నాయకత్వం. నిజం గెలవాలి. నిజం గెలవాలి. నిజం గెలవాలి. జై తెలుగుదేశం. రోడ్డుల్లోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రోడ్డుల్లోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధిలో గల విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లోని తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తో పాటుగా జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యంలు జనసేన నాయకులను పరిచయం చేసుకున్నారు. అనంతరం జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ
టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ నుండి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు బయలుదేరిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అడ్డుకోవటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆందోళనకు దిగటం వంటి పరిణామాలను చూడటం జరిగిందన్నారు. సెప్టెంబర్ 14న చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిసి మద్దతు పలకడం జరిగిందన్నారు. ఈ నెల టీడీపీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం రాజమహేంద్రవరంలో జరిగిందని నవీన్ వివరించారు. రాజ్యాంగబద్ధమైన పాలన లేదు. చట్టం, నిబంధనలు, ప్రజాక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేవి కనిపించడం లేదు. ప్రజావేదిక కూర్చివేతతో మొదలుపెట్టిన ఈ పాలనలో అవినీతి, అధికార దుర్వినియోగం, అరాచకం, అక్రమ అరెస్టులు, రాజకీయ కక్ష సాధింపులు, సామాన్యులపై వేధింపులు మాత్రమే ఉన్నాయి. వైసీపీ పాలన ప్రజలకు పీడగా మిగిలింది. వైసీపీ గ్రహణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేసే దిశగా తెలుగుదేశం, జనసేన ఐక్యంగా అకుంఠిత దీక్షతో ఈ దసరా నుంచి ముందరకు వెళుతుంది. రైతులను, మహిళలను, కార్మికులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ ఇలా ప్రతి వర్గాన్ని వంచించి అబద్ధపు పాలన సాగిస్తున్న వైసీపీ పాలనలోని వైఫల్యాలను, చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెప్తాం. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక స్థితిని జగన్ రెడ్డి ఎంతగా దిగజార్చాడో వివరిస్తాం. పథకాల లబ్ధిని అందించడంలో చేస్తున్న వంచనను విడమర్చి చెబుతాం. బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతి, పారిశ్రామిక పురోగతి, యువత భవిష్యత్తు, ఆడపడుతుల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, కార్మికుల భవిష్యత్తుకు తెలుగుదేశం, జనసేన కూటమి కట్టుబడి ఉందని తీర్మానం చేస్తున్నాం. ఈ కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రతి కుటుంబానికి కొత్త వెలుగులు తీసుకొస్తామని విజయదశమి పర్వదినాన హామీ ఇస్తున్నాం. ఇది 3వ తీర్మానం. దీనికి కూడా ఒకసారి మీరందరూ హర్షస్వరాల ద్వారా రైతుగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు. ఏదైతే మొన్న రాజమండ్రిలో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ, జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేసిందో అవి దుర్గేష్ గారు చాలా విపరీతంగా నిరూపించారు. ఆ రోజున డిస్కస్ చేసినటువంటి మళ్ళీ ఈ రోజు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకేంటంటే ఆ రోజున ఒకటి అనుకున్నాం అందరం కూడా. అసలు ముందు ఏదైనా 2 పార్టీలు కలుస్తున్నప్పుడు కలయిక ప్రశాంతంగా జరగాలి. ఆ కలయిక రేపు ఎలక్షన్లో ఎవరైతే అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. అదేవిధంగా వాళ్ళని అధికారం నుంచి దిగే వరకు కూడా మన అందరం కూడా కలిసి పనిచేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సౌకర్యాలు సమకూర్చాలి. అదేవిధంగా ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఇప్పుడు అరికట్టడమే కాకుండా ప్రజాస్వామ్యంగా పరిరక్షణ చేసి ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, మేమందరం కూడా మాట్లాడుతున్న లోకేష్, మేమందరం కూడా డిస్కస్ చేశాం. ఆ రోజున 2-3 ఇష్యూస్ అనుకున్నాం. ఇచ్చేదంటే మనం ఇక్కడ చాలా మంది కలిసాం. ఆ రోజున మేము మాత్రం 7 తెచ్చాం. ప్రశాంతంగానే జరిగింది. అంతా అనుకున్న ప్రకారంగానే మీటింగ్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మాట్లాడుతూ కూడా మేము చాలా చక్కగా చెప్పాం. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కార్యక్రమం అనేటువంటి మన అందరితో కూడా అనేటువంటి ఆ దృష్టితో మనం పనిచేయాలి. సాధారణంగా ఈ తరఫున నాయకులు ఉంటారు, మా తరఫున నాయకులు ఉంటారు. ఈ ఇతర నాయకులు కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు సాధిస్తే రావచ్చు. అలాంటి దుర్గేష్ గారు అంతా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే ఆ రోజు ప్రపోజ్ చేసుకున్నది ఏంటంటే మన జిల్లా లెవెల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటైన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత అదేవిధంగా జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీలన్నీ కూడా తర్వాత నియోజకవర్గాల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీల కోసం వేసుకోవాలి. ఇంకేంటే కింద నుంచి పై వరకు కూడా వాటర్ కావాలి. ఏంటంటే సరైనటువంటి సమన్వయంతో నడిచే విధంగా ముందు పార్టీ నడిస్తే 2 పార్టీలు కలిసి మిగతా మనకు విజయం అనేటువంటి సత్యం అనేటువంటి కూడా మనం అనుకోవడం జరిగింది. అంటే మనం ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకున్నప్పటికీ కూడా పెద్దలందరూ ఉంటారు. మీ తరఫున
మన ముఖేష్ గారు ఇంకా మీ నాయకులు ఉంటారు, అదేవిధంగా మా తరఫున ఉంటారు. ఏమైనా ఉంటే సెపరేట్ చేసుకోవడానికి అది కూడా సెపరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ 2-3 విషయాలు చాలా చేశాం, చాలా డిస్కస్ చేశాం. అదే నిజంగా 2-3 విషయాలు చాలా డెప్త్ డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎదటివాడు మన మీద బాణాలు ఎక్కించడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఇద్దరం ఎప్పుడైతే కలిసామో, జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో వాడు ఓడిపోతారు అనేటువంటి వాళ్ళకి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. అంటే నిర్ణయానికి వచ్చినప్పుడు ఇప్పుడు పొలిటికల్ పార్టీ చేంజ్ చేస్తారంటే ఏదో ఒక కలబెట్టడానికి చూస్తూ ఉంటారు. ఆ కలబెట్టేదాన్ని మనం దాన్ని సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. ఆ కలబెట్టేదాన్ని పక్కన పెట్టి మన జాయింట్గా ఎఫర్ట్ చేసి వాడిని పదవి నుంచి దింపడమే ఏకైక ధ్యేయం కావాలనేటువంటిదే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ మా తరఫున కానీ డిస్కస్ చేశాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న భట్టి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా. ఆందోళ్ మైసమ్మ టెంపుల్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూజలు, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తోందని వెల్లడి. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం, రైతులకు బేడీలు వేయించి జైల్లో పెట్టించడంపై మండిపడ్డ గ్రామస్తులు. నాచారం డివిజన్ లో తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిక, గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.